హాయ్ అండి. వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా బలాన్నిచ్చేదండి. మనకి ఏదైనా హెల్త్ ట్రబుల్ వస్తే కదా భయం వేస్తుంది. ఎక్కడ లేనన్ని ఆరోగ్య చిట్కాలు గుర్తొస్తాయి కదా. నేను కూడా అంతే, మీరు కూడా అంతేనా? ఇంతకీ సూర్యుని తాపి మెయిన్ మ్యాటర్లోకి రమ్మంటారా? ఓకే, కమ్. అదేనండి, హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఎలా చేద్దామో నాతో పాటు మీరు వచ్చేయండి. ముందుగా అడుగు మందం గల ఒక పెనాన్ని తీసుకొని అందులో సన్ సీడ్స్ని బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా వేయించుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్నానండి. దాని తర్వాత గుమ్మడి గింజల్ని తీయించుకొని బాగా వేయించుకున్నాను. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. తర్వాత బాదం అండి, బాదం సంగతి కూడా మీకు తెలుసు కదా, ఒంటికి ఎంత హెల్దీ అనేసి. ఆ బాదంని కూడా తీసుకొని కలర్ చేంజ్ అయ్యాక వేయించుకొని తీసుకున్నాను. దాని తర్వాత అంజీరాని కూడా తీసుకొని బాగా వేయించుకున్నానండి. దాని తర్వాత వాల్నట్స్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకుని ముందు తీసుకున్న ప్లేట్లో వేసుకున్నాను. దాని తర్వాత సియా సీడ్స్ని కూడా తీసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకొని వేయించుకొని ప్లేట్లో తీసుకున్నానండి. దాని తర్వాత వాల్నట్స్ని కూడా బాగా వేయించి తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్సీ చేయాలండి. తర్వాత ఖర్జూరాన్ని కూడా తీసుకోవాలి. ఖర్జూరాన్ని ఏంటంటే డైరెక్ట్ వేసేస్తే మెత్తగా అంటే అతుక్కుపోతుంది కదా మిక్సీకి. కాబట్టి ఆ పొడిలో కొంచెం కలుపుతూ మిక్సీ చేయాలి. అప్పుడు మనకు ఉండ చుట్టడానికి బాగా వస్తుంది. చేసిన తర్వాత మొత్తం మిక్సీ చేసి చిన్న లడ్డూలు చేసుకోవాలండి. అంతేనండి. కాకపోతే వీటన్నిటిలో ఖర్జూరం అనేది కాసింత ఎక్కువగా పడుతుంది. ఖర్జూరం ఎందుకని హెల్దీ కదా, బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను బెల్లానికి బదులు ఖర్జూరాన్ని వాడాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇంతేనండి, హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఇవి ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లే కాదు, బయట ఉంచినా చాలా బాగుంటుంది. ఇంతేనండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.